మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రీసెంట్గా నా స్టూడెంట్ ఒక బాబు, చిన్న బాబు, ఒక 10 సంవత్సరాల బాబు మోకాళ్ళ నొప్పులని బాధపడుతూ వాళ్ళ మదర్ తీసుకొచ్చారు. నీ పెయిన్స్ ఇంత చిన్న బాబుకి ఏంటి అనుకున్నాం, కానీ స్టెప్స్ ఎక్కటం ఆర్ బ్యాగ్ వేసుకుని స్టెప్స్ ఎక్కటం, తినే ఆహారంలో న్యూట్రిషన్ అందకపోవటం వలన ఈ నీ పెయిన్స్ అని వచ్చిందనేసి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టుల తర్వాత తెలిసింది. సో చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరికీ నీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రాకుండా చూసుకోవాల్సింది కూడా మన బాధ్యత. సో నీ పెయిన్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. మనకు వస్తుంది, ఇంకా చాలా టైం ఉంది అని అనుకోవద్దు. సో ఇప్పుడు మనం తినే ఆహారంలో సమతుల్య ఆహారం అంటే డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే ప్రాపర్గా సమతుల్య ఆహారం తీసుకోకపోవటం వలన కూడా మనకి ఈ నీ పెయిన్స్ అనేది తొందరగా వచ్చేస్తున్నాయి. అలాగే రాంగ్ పోస్చర్స్, ఎక్కువ మెట్లు ఎక్కినప్పుడు కొంచెం క్రాస్గా వాక్ చేయటం, ఆల్రెడీ నీ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం క్రాస్గా వాక్ చేయడం వలన నీ మీద లోడ్ పడకుండా ఉంటుంది. సో అలాగే చిన్నపాటి ఎక్సర్సైజ్ చేస్తాం వలన, అంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోయినా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా తొందరగా మోకాలు నొప్పులు వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు మనం చైర్ యోగా, కుర్చీ మీద కూర్చుని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా మీరు ఏ ప్రొఫెషన్ మూలాన మీకు కింద కూర్చుని చేసే టైం లేదు అనుకున్నప్పుడు మీ కూర్చున్న ప్లేస్లో ఉంచి చాలా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చైర్ సహాయంతో చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. సో స్కూల్ పిల్లలు ఎవరైతే మోకాళ్ళ నొప్పులు కంప్లైంట్ చేస్తున్నారో మీ బ్రేక్ పీరియడ్లో కూడా మీరు జస్ట్ ఇలా కూర్చుని చేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంకే ప్రొఫెషన్ మూలన మీకు టైం లేదు అనుకుంటే మీ డెస్క్ దగ్గరే ఈ ఎక్సర్సైజెస్ మధ్యలో చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక గంట పెట్టుకుని అప్పుడే చేయాలని అనుకుంటే మీకు కుదరకపోవచ్చు. యోగా అనేది ఆర్ ఎక్సర్సైజ్ అనేది రొటీన్ లాగా చేసుకోండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, పొద్దున పూట ఈ ఆసనాలు, పడుకునే ముందు కొన్ని ఆసనాలు, నిద్రలేయంగానే కొన్ని ఆసనాలు, అలా డివైడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీకు కావాల్సింది కుర్చీ అండి. ఇలా డైనింగ్ టేబుల్ కుర్చీ అంటే మామూలు కుర్చీ కన్నా ఇది కొంచెం స్ట్రైట్గా ఉంటుంది. సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా కూర్చుని స్లోగా కుడి కాల్ని పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని మీ వైపు లాక్కోవాలి. లాగినప్పుడు ఇది కాఫ్ పిక్కల దగ్గర లాగుతుంది, అలానే మోకాల దగ్గర కూడా టైటన్ అవుతుంది. సో చక్కగా మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు, మోకాలు గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి ఇది చాలా మంచి ఎక్సర్సైజెస్. అలాగే మళ్ళీ పైకి. సో నొప్పి వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. నొప్పి లేని వాళ్ళు కూడా ఒక్క 10 నిమిషాలు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యూచర్లో మీకు నీ పెయిన్స్ రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టోస్ మీ వైపు తీసుకుని డౌన్. అలాగే కొంతమంది చిన్నగా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేయటం మూలాన కూడా సివియర్ అవుతాయి. కొన్నిసార్లు కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, B12 డెఫిషియన్సీస్ ఉన్నా, తొందరగా మీకు సప్లిమెంటేషన్ పడకపోవటం మూలాన కూడా నొప్పులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్సర్సైజెస్ ఎంత ఇంపార్టెంటో మీ బాడీలో సప్లిమెంటేషన్, అంటే ప్రతిసారి టాబ్లెట్లు వేసుకోక్కర్లేదు. ఏదైనా డెఫిషియన్సీ ఉంది అని తెలిస్తే వెంటనే మీ ఫుడ్లో చేంజెస్ చేసుకుని కూడా చాలా మటుకు తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే మీకు కొంచెం నొప్పి వస్తుంది ఇక్కడ, బట్ దట్స్ ఓకే. ఈ నొప్పి కాసేపే ఉంటుంది, చేసినంతసేపే. స్లోగా స్ట్రెంగ్త్ పెరగటానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఎడం వైపుతో 10 సార్లు, కుడి వైపుతో 10 సార్లు చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే కొంచెం ముందు జరిగి తలగడ ఉంటే తలగడ పెట్టుకోండి, లేదు అంటే ఈ 2 వేళ్ళని ఇలాగా పిడికిలు బిగించి 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని స్పైన్ స్ట్రైట్. స్లోగా 2 కాళ్ళని బయటికి తీసుకోండి, అవుట్వర్డ్ డైరెక్షన్లో స్లోగా లోపలికి ఎంతవరకు వీలైతే అంతవరకు, అలాగే బయటికి ఎంతవరకు వీలైతే అంతవరకు లోపలికి, బయటికి, అలాగే లోపలికి, బయటికి, అలాగే లోపలికి. సో ఇనీషియల్గా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ మీరు చేస్తుంది ఏంటంటే ఇలా బయటికి తీసి ఇలా లోపలికి పెట్టాలి, కానీ కాళ్ళ పొజిషన్ అలాగే ఉండాలి. సో పాదాలని బయటికి, లోపలికి, కానీ గ్యాప్ ఉండాలి. కాబట్టి మీరు మీ దగ్గర ఏమన్నా బ్రిక్ కానీ లేకపోతే ఏమన్నా పిల్లో కానీ టవల్ కానీ ఉంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలాగా పిడికిలు బిగించి 2 కాళ్ళ మధ్యలో బయటికి, లోపలికి, బయటికి, స్లోగా లోపలికి. ఇలా ఎన్నిసార్లు చేయాలి అంటే 10 సార్లు చేయటం మొదలెట్టి స్లోగా పెంచుకుంటా వెళ్ళండి. పొద్దున సాయంత్రం కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా
ఇన్ని రోజులు చేసేసేయండి తగ్గిపోతుంది అని అలా ఉండదు. మీరు లైఫ్ లాంగ్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఇది మీకు రొటీన్ అయిపోవాలి. అంటే రోజువారీ లైఫ్లో ఇది కూడా ఒక 10 నిమిషాలు చేసుకోవటం వలన మీకు ఆల్రెడీ నొప్పులు ఉంటే కంట్రోల్గా ఉంటాయి, కొంచెం కొద్దో గొప్ప తగ్గుతాయి. అంటే కొంచెం గుజ్జరిగిపోయిన వాళ్ళకి మొత్తంగా నార్మల్ అయిపోతుంది అనమాట నేను చెప్పను. కానీ 80% ఆర్ 60% రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్వెల్లింగ్ ఉంది అంటే, వాపు ఉంది అంటే ముందు కొంచెం ఐస్ ప్యాక్ పెట్టండి. అంటే ఐస్ ప్యాక్స్ అని బయట దొరుకుతాయి. లేదు అంటే మీ ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక టవల్ కానీ చున్నీలో కానీ పెట్టి కాసేపు ఇలా పెట్టండి. వాపంతా లాగేస్తుంది కాబట్టి ఐస్ ప్యాక్. అప్పుడు ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత హాట్ ప్యాక్ పెట్టండి, వేడి నీళ్ళు కాపడం. ఇలా పెడితే చాలా మటుకు రిలీఫ్ అయితే వస్తుంది. మీ 100%లో ఆల్మోస్ట్ 70% నొప్పి తగ్గిపోతుంది. సో మీరు ఇలా చేయగా ఇంకొన్ని ఎక్సర్సైజెస్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. వాకింగ్ చేస్తాక ఈజీగా ఉంటుంది. అండ్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చాలా మటుకు గబగబా బ్రిస్క్ వాక్ చేస్తూ ఉంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సివియర్ నీ పెయిన్ ఉన్నవాళ్ళు నీ ప్యాడ్స్ వేసుకోవాలి. షూ అనేది సరిగ్గా ఉందా చూసుకోవాలి. అలాగే సాఫీగా ఉందా లేదా ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చూడకుండా మీరు గబగబా వాకింగ్ స్టార్ట్ చేస్తే మోకాళ్ళ నొప్పులు అనేవి ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. రెండు నీ ప్రాబ్లం ఆల్రెడీ సివియర్ ఉన్న వాళ్ళు కొంచెం ఒకసారి డాక్టర్ని సంప్రదించి దెన్ వాకింగ్ స్టార్ట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ అంటే బేసిక్ ఎక్సర్సైజ్ కాబట్టి ప్రాబ్లం లేదు. వాకింగ్ అనేది కొంచెం ప్రెషర్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఒకసారి సంప్రదించి వాకింగ్ చేయొచ్చు, పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. మూడో ఎక్సర్సైజ్ ఏంటి అంటే కొంచెం ముందు జరిగి ఎడ్జ్ కూర్చుని స్పైన్ ఏదైతే ఉందో నిటారుగా ఉంచి స్లోగా హీల్ పైకెత్తి డౌన్, స్లోగా పైకెత్తి డౌన్, స్లోగా పైకెత్తి ఎంతవరకు వీలైతే అంతవరకు మడాలని పైకెత్తి డౌన్. ఇది నుంచుని కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎవరికైతే నొప్పి ఎక్కువ ఉందో కూర్చుని ఇలా చేసుకోవటం వలన మంచి రిలీఫ్ వస్తుంది. అదే పెద్ద వయసు వాళ్ళు కొంచెం గ్రిప్ లేదు నుంచోలేము అనుకుంటే కూడా ఇలా చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత మడాల్ని పైకి లిఫ్ట్ చేసి డౌన్. అలాగే సేమ్ వేళ్ళని పైకి లిఫ్ట్ చేయండి. మడాల్ని ఇక్కడే ఉంచి వేళ్ళని పైకి లిఫ్ట్ చేసి డౌన్. అలాగే పైకి డౌన్, పైకి డౌన్. చూసారు కదా, చైర్లో కూర్చుని మీరు కూర్చున్న చోటే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. టైం లేదు అనుకున్న వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు, ఆర్ యాక్టివిటీ సరిగ్గా లేదు అంటే ఎక్కువసేపు కూర్చుని కూడా రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు అనుకున్న వాళ్ళు రోజు మొత్తంలో ఒక 40 మినిట్స్కి 40 నిమిషాలకి గంట కన్నా లేచి అటు ఇటు వాక్ చేయటం మధ్యలో ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ కూర్చున్న చోటే మీరు టీవీ చూస్తూ కూడా అక్కడే బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే చాలా మటుకు నొప్పులు తగ్గుతాయండి. అలాగే ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ అనేది ఖచ్చితంగా మీ ఇళ్ళల్లో ఉండాల్సిందే. ఐస్ ప్యాక్ అనేది వాపు లాగేస్తుంది. హాట్ ప్యాక్ అనేది మసిల్స్ని ఏదైతే ఉందో కండరాల్ని రిలాక్స్ చేస్తుంది. చిన్నపాటి టిప్స్ పాటించండి. అలాగే చిన్న నొప్పి స్టార్ట్ అయినప్పుడే వెంటనే డాక్టర్ని సంప్రదించడం వలన, సప్లిమెంటేషన్స్ బాడీలో పట్టడం వలన ఏ ప్రాబ్లమ్ సివియర్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో టిప్స్, ఎక్సర్సైజెస్, ఆసనాలు, ప్రాణాయామ ఇవన్నీ మన రెగ్యులర్ క్లాసెస్లో కూడా నేర్పిస్తాము. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ వయసు ఎంతైనా పర్లేదు, ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా పర్లేదు, అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా అన్ని ఆసనాలు వాళ్ళకి తగ్గట్టుగా మేము ఇక్కడ క్లాసెస్లో నేర్పిస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీకు డీటెయిల్స్ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.